నెవాడా. ఆ నిశ్శబ్ద ఎడారి నడిబొడ్డున ఓ ప్రదేశముంది. దశాబ్దాలుగా ప్రభుత్వం దాని ఉనికినే ఒప్పుకోలేదు. అసలక్కడ ఏమీ లేదనే చెప్పింది. దాని పేరే ఏరియా 51. సరే, ఈరోజు మనం జోకులు, మీమ్స్ పక్కన పెట్టి ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ అయిన ఈ సీక్రెట్ బేస్ వెనకున్న అసలు కథ ఏంటో చూద్దాం. దాని చుట్టూ ఉన్న కుట్రలేంటి, అసలు బయటపడిన నిజాలేంటి? పదండి, ఆ రహస్యాల లోతుల్లోకి వెళ్దాం. రాత్రిపూట ఆకాశంలో వింత కాంతులు నిశ్శబ్దంగా నాట్యం చేసే ప్రదేశమది. ఎక్కడనుంచో గుర్తుతెలియని విమానాలు వచ్చి చీకట్లో కలిసిపోతుంటాయి. లోపల ఎవరున్నారో, అవి ఎక్కడికి వెళ్తున్నాయో ఎవ్వరికీ తెలియదు. ఈ ప్రదేశం ఎంత రహస్యమైనదంటే ఇక్కడ పనిచేసేవాళ్లను కూడా అసలు తమ ఉనికినే బయటపెట్టని స్పెషల్ ఫ్లైట్స్లో తీసుకొస్తారు. యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం చాలా కాలంపాటు ఈ ప్రదేశం ఉందనే విషయాన్నే అంగీకరించలేదు. అంటే శాటిలైట్ ఫోటోలలో, మ్యాప్లలో క్లియర్గా రన్వేలు, బిల్డింగ్లు కనిపిస్తున్నా అఫీషియల్గా మాత్రం అక్కడ ఏమీ లేదు. ఈ మౌనమే ఈ ప్రదేశం చుట్టూ ఉన్న మిస్టరీని ఇంకా పెంచింది. ఆ రహస్యాల ఎడారిలో కనిపించే సీన్స్ ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోండి. మీరు ఒంటరిగా డ్రైవ్ చేస్తున్నారు. అప్పుడు ఆకాశంలో ఒక లైట్ చూస్తారు. అది ఫస్ట్ ఒక నక్షత్రంలా మొదలవుతుంది. ఆ తర్వాత కదలడం స్టార్ట్ చేస్తుంది. కాని ఫ్లైట్లా కాదు, హెలికాప్టర్లా అస్సలు కాదు. అసాధ్యమైన స్పీడ్తో, ఊహించని యాంగిల్స్లో ఉన్నట్టుండి గాలిలో ఆగిపోతుంది. ఆ తర్వాత కళ్ళు మూసి తెరిచేలోపు ఆకాశంలోకి దూసుకెళ్లి మాయమైపోతుంది. ఏరియా 51 గురించి చెప్పే చాలా కథలు ఇంచుమించు ఇలాగే మొదలవుతాయి. రహస్యమైన లైట్స్, సైలెంట్గా కదిలే ఆకారాలు, మనుషులు తయారు చేసిన ఏ వస్తువు కదలలేని విధంగా కదిలే ఆబ్జెక్ట్స్. ఏళ్లుగా అక్కడి జనాలు నిశ్శబ్దంగా గాల్లో తేలియాడే ట్రయాంగిల్ షేప్ షిప్స్ను, సడన్గా డైరెక్షన్ మార్చే బ్రైట్ లైట్స్ను, రెక్కలు లేకుండా, సౌండ్ చెయ్యకుండా ఎగిరే వస్తువులను చూశామని చెబుతూనే ఉన్నారు. మరి ఎవరైనా అక్కడి ఏం జరుగుతోంది అని అడిగితే సమాధానం నిశ్శబ్దం. అంతే. గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఏరియా 51 కేవలం ఒక మిలిటరీ ట్రైనింగ్ ఏరియా. సరే, ఒకవేళ అదే నిజమైతే మరి ఇంత కఠోరమైన రహస్యం దేనికి? ఎందుకంత సీక్రసీ? చూసారా, ఈ ఒక్క ప్రశ్నే లెక్కలేనన్ని కాన్స్పిరసీ థియరీలకు ఊపిరిపోసింది. ప్రభుత్వం సృష్టించిన ఈ సైలెన్స్ ఒక పెద్ద గ్యాప్ని వదిలేసింది. ఆ గ్యాప్ని మన ఊహలు, భయాలు, అన్నింటికన్నా ముఖ్యంగా ఏలియన్స్ కథలు నింపేశాయి. 1940ల చివర్లో, 1950ల ప్రారంభంలో అమెరికా మొత్తం యుఎఫ్ఓల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ఏలియన్ కథలకు బీజం పడింది. ఇదంతా 1947లో స్టార్ట్ అయింది. న్యూ మెక్సికోలోని రోజ్వెల్లో ఒక వింత వస్తువు కూలిపోయింది. ఆర్మీ వాళ్లు అదొక వెదర్ బలూన్ అని చెప్పి కొట్టిపారేశారు. కాని చాలామంది అది వేరే గ్రహం నుంచి వచ్చిన స్పేస్ షిప్ అని నమ్మారు. కొద్దికాలంలోనే ఆ యుఎఫ్ఓ శిథిలాలను, ఏలియన్ బాడీస్ను నెవాడాలోని ఒక సీక్రెట్ బేస్కి తరలించారని ఒక రూమర్ స్ప్రెడ్ అయింది. ఆ బేసే ఏరియా 51. కాన్స్పిరసీ థియరిస్టుల ప్రకారం ఆ ఎడారి ఇసుక కింద పెద్ద అండర్గ్రౌండ్ ల్యాబ్స్ ఉన్నాయట. అక్కడ సైంటిస్టులు ఏలియన్ బాడీస్పై ఆపరేషన్లు చేస్తున్నారని, ఇంజనీర్లు ఏలియన్ స్పేస్ షిప్లను రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారని కథలు పుట్టుకొచ్చాయి. అక్కడినుంచే టైం ట్రావెల్, టెలిపోర్టేషన్, వెదర్ కంట్రోల్, చివరికి ప్రపంచాన్ని నడిపించే ఒక షాడో గవర్నమెంట్ వంటి ఊహలకు రెక్కలొచ్చాయి. ఇక 1989లో బాబ్ లెజర్ అనే వ్యక్తి సీన్లోకి వచ్చాడు. ఏరియా 51 చుట్టూ ఉన్న నిప్పుకు పెట్రోల్ పోసినట్టయింది. అతను S4 అనే ఒక సీక్రెట్ లొకేషన్లో ఏకంగా 9 వేర్వేలు ఏలియన్ స్పేస్ షిప్స్పై పనిచేశానని ప్రకటించాడు. అతని కథ బయటకొచ్చాక ఏరియా 51 ఒక మామూలు మిలిటరీ బేస్ కాస్త మొత్తం యుఎఫ్ఓ ప్రపంచానికే సెంటర్ పాయింట్గా మారిపోయింది. దశాబ్దాల మౌనం తర్వాత ఫైనల్గా ప్రభుత్వం వైపునుంచి ఒక మార్పొచ్చింది. ఇక రహస్యాల తెలలు నెమ్మడిగా తొలగి నిజం బయటకు రావటం మొదలైంది. 2013లో ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఫైల్ చేసిన ఒక రిక్వెస్ట్ వల్ల CIA కొన్ని డాక్యుమెంట్స్ని రిలీజ్ చేయాల్సొచ్చింది. ఆ డాక్యుమెంట్స్లో మొట్టమొదటిసారిగా ఏరియా 51 ఉనికిని అఫీషియల్గా ఒప్పుకుంది. ఇది మొత్తం కథలోనే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. కాని ఆ డాక్యుమెంట్స్లో ఎక్కడా యుఎఫ్ఓల ప్రస్తావనే లేదు. ఏలియన్స్ లేరు, టైం ట్రావెల్ లేదు. దానికి బదులుగా అవి ఒక మనుషుల కథను చెప్పాయి. కోల్డ్ వార్ నాటి కథ. శత్రుదేశాల కంటపడకుండా ఒక సూపర్ అడ్వాన్స్డ్ వెపన్ని రహస్యంగా టెస్ట్ చేయడానికి అమెరికాకు ఒక ప్లేస్ కావాల్సొచ్చింది.
ఆ వెపన్ వేరే దేశాల రాడార్లకు చిక్కకుండా అంతకుముందు ఏ విమానం ఎగరనంత ఎత్తులో ఎగురుతూ గూఢచర్యం చేయగలదు. అదే ఆకాశంలో గూఢచరి, అదే ఏరియా 51 యొక్క అసల్ మిషన్. ఆ కొత్త ఆయుధం పేరే U-2 స్పై ప్లేన్. దాన్ని టెస్ట్ చేయడానికి నెవాడాలోని గ్రూమ్ లేక్ అనే ఒక ఎండిపోయిన సరస్సుని సెలెక్ట్ చేసుకున్నారు. యాదృచ్ఛికంగా అటామిక్ ఎనర్జీ కమిషన్ మ్యాప్స్లో ఆ ఏరియాకు ఇచ్చిన పేరు ఏరియా 51. మరి 1950లలో జనాలు చూసిన ఆ వింత కాంతులు ఏంటి? అవే ఈ U-2 విమానాలు. అవి సాధారణ విమానాల కన్నా చాలా చాలా ఎత్తులో ఎగిరేవి. వాటి సిల్వర్ బాడీ మీద పడిన సూర్యకాంతి రిఫ్లెక్ట్ అయి కిందనుంచి చూసేవాళ్లకు ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన గుర్తు తెలియని వస్తువు కదులుతున్నట్టు కనిపించేది. 70,000 అడుగులు! ఒక్కసారి ఊహించుకోండి. ఆ రోజుల్లో మామూలు ప్యాసింజర్ విమానాలు కేవలం 20,000 అడుగుల ఎత్తులో ఎగిరేవి. మిలిటరీ విమానాలు మహా అయితే 40,000 అడుగులు. అలాంటిది దానికి దాదాపు రెట్టింపు ఎత్తులో అంత స్పీడ్గా వెళుతున్నా ఒక మెరిసే వస్తువుని చూస్తే ఎవరైనా సరే అది ఈ భూమికి చెందింది కాదనే అనుకుంటారు కదా. కాలం గడిచే కొద్దీ ఈ బేస్ కూడా డెవలప్ అయింది. U-2 తర్వాత ఫేమస్ SR-71 బ్లాక్బర్డ్కి ముందు వర్షన్ అయిన A-12 ఆక్స్కాట్ని ఇక్కడే టెస్ట్ చేశారు. ఆ తర్వాత రాడార్ కంటికి చిక్కకుండా ఉండే స్టెల్త్ టెక్నాలజీ కూడా పుట్టింది ఈ రహస్య ఎడారి ప్రయోగశాలలోనే. ఒక్క క్షణం ఆలోచించండి. మీరు 1955లో జీవిస్తున్నారు. ఏ విమానం వెళ్లలేని ఎత్తులో అప్పటిదాకా ఎవ్వరూ చూడని స్పీడ్తో ఒక వస్తువు ఎగరడం చూస్తే దానికి మీరేమని పేరు పెడతారు? ఖచ్చితంగా గుర్తు తెలియని ఎగిరే పళ్ళ్యం అంటే UFO అనే కదా. నెవాడా ఆకాశంలో కనిపించిన చాలా UFOలు నిజానికి అత్యంత రహస్యంగా జరుగుతున్న ఈ మిలిటరీ టెస్ట్లే. అయితే కొన్ని నిజాలు బయటకొచ్చినా ఏరియా 51 తన రహస్యాన్ని పూర్తిగా వదులుకోలేదు. ఇప్పటికీ అక్కడ ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి ఖచ్చితంగా తెలీదు. ప్రతిరోజూ లాస్ వెగాస్ ఎయిర్పోర్ట్లోని ఒక సీక్రెట్ టెర్మినల్ నుంచి వైట్ అండ్ రెడ్ కలర్ విమానాలు టేకాఫ్ అవుతాయి. వాటిమీద ఎలాంటి లోగో ఉండదు. వీటిని జానెట్ ఫ్లైట్స్ అంటారు. వాటి ఏకైక పని ఎంప్లాయీస్ను సైలెంట్గా ఏరియా 51కి తీసుకెళ్లి మళ్లీ తీసుకురావడం. ఈరోజు శాటిలైట్ ఇమేజెస్ చూస్తే ఏరియా 51 ఇంకా విస్తరిస్తూనే ఉందని అర్థమవుతుంది. కొత్త రన్వేలు, పెద్ద పెద్ద హ్యాంగర్లు కనిపిస్తున్నాయి. బహుశా అక్కడ నెక్స్ట్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్స్, సూపర్ అడ్వాన్స్డ్ డ్రోన్స్, మనం ఊహించలేని కొత్త టెక్నాలజీని టెస్ట్ చేస్తున్నారేమో. ఇక్కడే అసలైన పాయింట్ ఉంది. మీరొక ప్లేస్ని తీసుకుని దాన్ని ఎడారి మధ్యలో పెట్టి చుట్టూ ఫెన్సింగ్, గార్డ్లని పెట్టి దాని ఉనికినే ఏళ్ల తరబడి ఒప్పుకోకపోతే మన మెదడు ఖాళీగా ఉండదు. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి అది ఒక కథను అల్లుకుంటుంది. కాబట్టి అసలు ప్రశ్న ఆ కంచెల లోపల ఏముంది అని కాదు. అసలు ప్రశ్న ఏంటంటే మన ఊహలు ఆ గ్యాప్ని ఏలియన్స్తోనే ఎందుకు నింపాలనుకుంటున్నాయి? బహుశా గ్రహాంతరవాసులు కంటే మనలాంటి మనుషులే అంత అద్భుతమైన, భయంకరమైన టెక్నాలజీని సృష్టించి మన కళ్లముందే దాన్ని దాచిపెట్టగలరనే నిజం మరింత ఆందోళన కలిగిస్తుందేమో. చివరికి ఏరియా 51 వాస్తవానికి కల్పనకు మధ్య ఒక గీతమీద నిలిచిపోయింది. నిజమేమిటంటే అది ఒక హైలీ సీక్రెట్ మిలిటరీ బేస్. కల్పనేమిటంటే అది అంతకు మించి ఇంకేదో. ఈ రెండింటి మధ్య ఆ ఎడారి ఆకాశం కింద ఏరియా 51 రహస్యం ఇంకా సజీవంగానే ఉంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథలు, ఫ్యాక్ట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.